మాకు రోడ్లు కాలువలు లేవు సార్. మేము కిషోర్ సార్ దగ్గరికి వచ్చి కలిసాము ఇంత ముందు గడక. సరేనమ్మా కొంచెం ఓపిక పట్టుకొని అక్కడ గెలిస్తే నేను వేపిస్తానని సార్ చెప్పాడే. కానీ ఇప్పుడు గెలిచారు సార్, మాకు కాలువలు రోడ్డు వేపియండి అని సార్ కాడ వచ్చి అడుక్కుంటున్నాము. సరేనమ్మా చేస్తాను అని చెప్తున్నాడు సార్. మాకు దయచేసి కాలువలు చూడండి మీరు కూడా వచ్చి. సార్ ఇంతకుముందు కిషోర్ సారు ఓట్లేసి గెలిపియండి అమ్మా నేను చేపిస్తానని అన్నాడు. అందుకే ఓట్లేసి మేము గెలిపించాము సార్ని. ఇప్పుడు మాకు రోడ్డు కాలువలు వేపియండి అని వచ్చి కిషోర్ సార్ని అడుగుతున్నాము. ఇంటి దగ్గరికి వచ్చి గట్టిగా అడుగుతున్నాం. మాకు రోడ్లు కాలువలు దయచేసి కావాలి సార్, అందుకే అడుగుతున్నాం. ఇంతకుముందు ఎన్నేళ్ళు అయిందో సార్ అవి వేసి మాకు 40 ఏళ్ళు ఇప్పుడు మాకు అవి వేపియాల సార్, ఖచ్చితంగా మాకు వేపియాల అంటున్నాడు. ఉసుగు లేక నిలబడిపోయింది. మరి ఎట్లా చూడు సార్, మాకు తెప్పించి వేయించే బాధ్యత కొంత. మాకు చాలా ఇబ్బంది అయిపోయింది, మాకు రోడ్డు లేక కాలువ లేక. సార్కి ఉసుగు లేదు అంటాడు. వారంకోసారి నెలకోసారి వస్తూనే ఉన్నాము. మా వీధిలో అంతా రైతులు పొద్దున పోతే సాయంత్రం వస్తారు. 150 మంది పిల్లలు ఉన్నారు, అనారోగ్యంతో పడుతున్నారు. ఇప్పుడు 40 ఏండ్ల కింద వేసిన రోడ్డు, ఇప్పుడు రోడ్డు లేవు, కాలువలు లేవు. మాకు దయచేసి రోడ్డు కాలువ కావాలని 40 ఏండ్ల నుంచి రాజకీయ నాయకులు వస్తున్నారు. మమ్మల్ని గెలిపిస్తే చేస్తున్నాం అంటున్నారు. కానీ గెలిచేదాకా చెప్తున్నారు, ఆయనకి ఎవరు పట్టించుకోవడం లేదు. ఈసారి కిషోర్ సార్ వచ్చి వేపిస్తామంటున్నాడు. అందుకే కిషోర్ సార్ దాకా వచ్చినాము. దయచేసి వేయండి అని. ఇసుక లేదని నిలబెట్టినాడు. ఇసుక పంపిస్తే వేస్తాడు సారు, పంపేయండి సార్ దయచేసి. 4వ వార్డు బెళవయ్యప్ప గేరి సరే మేము ఇస్తామని చెప్తాడు. ఈసారి మా కిషోర్ సార్ ఏం చెప్తున్నాడు, నేను తప్పు కూడా నేను వేపిస్తాను అంటున్నాడు. కానీ వేపిస్తాను ఇసుక లేదంటాడు. ఏం చేయాలా? వేపిస్తామని ముందుకు వస్తున్నాడు కానీ ఇసుక లేదంటున్నాడు. ప్రతిసారి ప్రతి దగ్గర జరుగుతున్నా కానీ ఇక్కడ ఈ మాట అనేది సార్. మళ్ళీ కిషోర్ సార్ని అడుగుదా, ఈయన కూడా ఇంతకుముందు చెప్పాడు ఓట్లేసి గెలిపియండి అమ్మా వేపిస్తానని అప్పుడు చెప్పాడే. మేము సార్ను అడుగుతున్నాము కానీ ఇసుక లేదమ్మా అని చెప్తున్నాడు. దయచేసి ఆయనకి ఇసుక తెప్పించుకుంటే మాకు వేస్తానని చెప్తున్నాడు. దయచేసి మాకు అది చెప్పండి. తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి. ఇక్కడ నేను ఆలూరు గ్రామస్తుడిని. వీళ్ళందరూ కూడా బిల్వాయోళ్ళు గేరోళ్ళు అంతా మహిళలంతా కూడా మూకుమ్మడిగా మొన్న జరిగిన ఎలక్షన్లో కూడా మాకు అనునిత్యము అండదండలుగా ఉండి ఒక సోదర స్వభావంతోనే మాకు ఎప్పుడు ఓట్లు వేసి గెలిపిస్తూ ఉన్నారు. మొన్న కూడా ఆలూరులో 1700 మెజారిటీ ఇచ్చినాం. ఈరోజు కూటమి ప్రభుత్వం పైన వచ్చింది. మేము కూడా గ్రామ పంచాయతీకి మొన్న నెలలో డిప్యూటీ సీఎం గ్రామీణ శాఖ మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా డబ్బులు వదిలారు. సో గ్రామంలో కూడా మేము ప్రయారిటీ వైజ్ వర్క్ చేయాలనేసి అనుకున్నాము. అందులో టాప్ ప్రయారిటీ బిల్వయోలు గేర్లో ఉన్నటువంటి ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూసినటువంటి రోడ్డు మరియు కాలువలు. దానికి కావాల్సినటువంటి రా మెటీరియల్ అంతా తెప్పించాము. రీసెంట్గా ఇసుక అనేది కొంచెం టైట్గా ఉంది. ఇసుక పాలసీ కూడా రిలీజ్ చేశారు. మేము కూడా వీలైనంత తొందరతో మా ఒక్క ఎమ్మెల్సీలు ఇన్ఛార్జ్ గారు మళ్ళీ ఎంపీ గారితో మాట్లాడి తగు చర్యలు తీసుకొని వీళ్ళందరికీ కూడా కూటమి ప్రభుత్వం తరఫు నుంచి వీలైనంత తొందరలో ఇసుక వచ్చేటట్టు చూసి వీళ్ళకి దసరా లోపల కాలువలు రోడ్లు వేసేలాగా మేము కృషి చేస్తామని మీడియా మిత్రులకి మీ ద్వారా ప్రజలకి తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.